శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025లో ఫిబ్రవరి 26వ తారీఖున మహాశివరాత్రి రాబోతుంది. ఇది పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ రోజు శివుడికి ఈ ప్రత్యేకమైనటువంటి ఆకులను సమర్పిస్తే చాలు, బంగారం కొంటూనే ఉంటారు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, 7 జన్మల పాపాలు పోతాయి. మరైతే బంగారం కొనుక్కోవాలనే కోరికను కలిగి ఉంటారో వారు తప్పకుండా ఈరోజు శివుడికి ఈ ఆకులను సమర్పించండి. అలా సమర్పించడం వలన బంగారం కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి. అంతేకాదు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది, కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. ఇంతకీ మహాశివరాత్రి రోజు శివుడికి ఏ ఆకులని సమర్పిస్తే బంగారం కొనుక్కునే యోగాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని చూసే ముందుగా ఓం నమ శివాయ అనే కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. శివరాత్రి రోజు ఎట్టి పరిస్థితులలోనూ మాంసాహారాన్ని తినకూడదు. తింటే అలాంటి వారు నరకానికి పోతారు. ఈరోజు తెల్లవారేదాకా నిద్ర లేవకుండా ఉండకూడదు. మరియు సాయంత్రం ప్రదోష కాలంలో అస్సలు నిద్రపోకూడదు. అత్యంత పవిత్రమైనటువంటి ఈరోజు శివుడిని నీటితో అభిషేకిస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఎవరైనా శివలింగం పైన చెంబెడు నీళ్లు పోస్తే శివయ్య సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు. ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపైన ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శివలింగం పైన పడకూడదు. అలా పడితే అది మహాపాపంగా పరిగణించబడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఈ విధంగా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావటంతో పాటుగా ఎంతటి పేదవాడు అయినా సరే ధనవంతుడు అయ్యేలాగా ఆ మహాశివయ్య దీవిస్తాడు. అంతేకాదు శివ సాహిత్యం లభిస్తుంది. చాలా మంది బంగారం కొనుక్కోవాలి అని ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. అలా బంగారం కొనాలన్నా, బంగారం కొనడానికి డబ్బు ఏర్పాటు కావాలి అన్నా ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజించాలి అని పురాణాలు చెప్తున్నాయి. జమ్మి ఆకులతో పూజిస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. అంతేకాదు శివరాత్రి రోజున రకరకాల ఆకులతో పూజలు చేస్తే రకరకాల పుణ్యాలు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు మోక్షం కావాలనుకునేవారు గరికతో శివుణ్ణి పూజించాలి. దీర్ఘాయుష్యు కలగాలంటే శివుణ్ణి గరికతో పూజించాలి. శత్రు నాశనం జరగాలంటే జిల్లేడు పుష్పాలతో పూజ చేయాలి. ఒంట్లోని రోగం నాశనం అవ్వాలంటే గన్నేరు పుష్పాలతో శివుణ్ణి పూజించాలి. పుత్ర సంతానం కలగాలంటే శివుణ్ణి ఉమ్మెత్త పుష్పాలతో పూజించాలి. వాహన ప్రాప్తి కలగాలంటే ఈరోజు శివుణ్ణి సన్నజాజి పుష్పాలతో పూజించాలి. పాడి పంటలు బాగుండాలంటే గోరింటాకు పుష్పాలతో శివుణ్ణి పూజించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షింతలతో శివుణ్ణి పూజించాలి. మన హిందువుల ముఖ్యమైనటువంటి పండగలలో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశి శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి నెల కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటాము. ఆ రోజు కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది.
దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు పండ్లతో శివునికి పూజ చేస్తూ ఉంటారు. ఈ రోజున ప్రతి దేవాలయాలు కిక్కిరిసి ఉంటుంది. శివాలయాల సంగతి చెప్పనే అవసరం లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తూ ఉంటుంది. అభిషేకాలు పూజలతో పరమశివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. భక్తుల పాలిట కల్పతరువైన శివుడికి ఈ విశిష్ట పర్వదినాన రోజంతా కూడా ప్రత్యేకమైన పూజలు జరుపుతుంటారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు భజనలతో శివనామంతో మారుమ్రోగుతూ ఉంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివపంచాక్షరి జపిస్తూ ఉంటారు. దీపారాధన చేసి భక్తి ప్రవర్తనతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. ఈ రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనతో గడిపి రాత్రి జాగారం చేస్తారు. భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు కూడా చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదు అని విశ్వసిస్తూ ఉంటారు. సంవత్సరం అంతా కూడా ఏ పూజలు చేయలేని వారు కూడా మహాశివరాత్రి రోజున ఈశ్వరుడిని ప్రార్థించి శుభ ఫలితాలని పొందండి. సంతోషంగా ఆనందంగా జీవించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.